నమస్తే. నేను నరసింహపుల ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ. మిత్రులారా, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జాన్వాడ గ్రామంలో ఆ గ్రామ అభివృద్ధి పనులలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంటే చర్చి మెట్లు అడ్డంగా ఉన్నాయి. ఇది రోడ్డుకు అడ్డంగా ఉంది కాబట్టి ఈ చర్చిని తీసేసి వేరే దగ్గర కట్టుకుందామని గ్రామస్తులు చర్చలు జరుపుకుంటున్న సందర్భంలో అక్కడున్న చర్చి యొక్క పాస్టరు తన ఉద్రిక్తత వ్యాఖ్యల వల్ల గ్రామంలో హింస చెలరేగింది. గ్రామ మాజీ సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు కూడా అందరూ అక్కడే ఉన్నారు. ముందుగా ఈ క్రైస్తవ సభ్యులు గ్రామస్తులపైన దాడి చేసి గాయపరిచారు. తద్వారా క్రోధోద్రిక్తులైన ఆ గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళు ఈ చర్చి నిర్వాహకుల మీద దాడి చేయడం జరిగింది. ఇరు వర్గాల వాళ్ళు గాయపడ్డారు, హాస్పిటల్కి వెళ్ళారు. అంత రిపోర్ట్ కూడా పోలీసు వాళ్ళ దగ్గర, డాక్టర్ల దగ్గర ఉంది. ఇది కేవలం ఆ గ్రామానికి సంబంధించిన గ్రామస్తుల విషయం. దీనికి సంబంధం లేని కొంతమంది కుట్రపూరితంగా ఈ యొక్క సంఘటనను తప్పుదారి పట్టించే విధానాలు వెతుకుతున్నారు. అందులో భాగంగానే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చర్చి పైన బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేసి దళితులను గాయపరిచిండ్రు అని తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టిండ్రు. సార్, ఒకటి గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దళితులు క్రైస్తవులు ఒకటి కాదు. చర్చికి వెళ్ళే వాళ్ళు దళితులు ఒకటి కాదు. రెండో విషయము, బజరంగ్ దళ్కు ఆర్ఎస్ఎస్కు దళితుల మీద దాడి చేసే అవసరం ఇంతకంటే లేదు. మీరు ఈ తప్పుడు ప్రచారాన్ని మానుకుంటే మంచిది. నిజంగా మీకు దళితుల పట్ల ప్రేమ ఉంటే వికారాబాద్ జిల్లా సంబంధించినటువంటి నాగరాజు సరూర్ నగర్లో చౌరస్తాలో భయంకరంగా విచక్షణారహితంగా కత్తులతో, ఇనుపరాళ్లతో దాడి చేసి చంపేశారు. అప్పుడు మీకేమైంది సార్? ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో కుండా నరేష్ మా కార్యకర్త యొక్క కుటుంబ సభ్యులను పాస్టరు కత్తితో దాడి చేసి మతం మారతావా లేదని దాడి చేశారు. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు జైలు పాలయ్యారు. ఈ సంఘటన మీద మీకు ఎందుకు స్పందించారు సార్? అంటే ఇక్కడ క్రైస్తవులు ఉంటారని మీరు స్పందిస్తారా? ఎందుకు ఈ పక్షపాతము? కాబట్టి మీ ఈ ధోరణి మానుకోండి. దళితులందరినీ క్రైస్తవులుగా చూపెట్టాలని మనం ప్రయత్నం చేస్తున్నారా మీరు? ఈ తప్పుడు పద్ధతి సార్. ఏ ఆర్టికల్ ప్రకారం క్రైస్తవులు దళితులుగా ఉంటారో మాకు చెప్తారా? ఎందుకు పని కట్టుకొని మీరు ఆర్ఎస్ఎస్ను, బజరంగ్ దళ్ను పదే విమర్శిస్తూ దళితులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఈ ప్రత్యేక ఎజెండా ఏంటి సార్ ఈ విషయంలో? కాబట్టి వాస్తవాలని వాస్తవంగా చెప్పండి. నిజంగా దాడి చేస్తే అందరం కలిసి పనిచేద్దాం, దళితులకు అండగా ఉందాం. అంతేగాని మీరు ఒక ప్రత్యేక ఎజెండా పెట్టుకొని దాంట్లో ఎవరెవరో అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ సమాజంలో చిలుక తీసుకురండి. మీకు బాధ్యత లేదా? సమాజంలో ఆ గ్రామంలో గొడవ జరిగితే మీరు ఒక పెద్ద బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులకు బాధ్యత తీసుకోండి. అందరం వెళ్దాం, ఆ గ్రామంలో మంచి వాతావరణం ఏర్పడడానికి అందరం కృషి చేద్దాం. అంతేగాని దళితులందరినీ క్రైస్తవులుగా చూపెట్టే ప్రయత్నం మంచిది కాదు. రెండో విషయం, నిజంగా మీకు భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఎవరెవరైతే అక్కడ గ్రామంలో కన్వర్ట్ అయ్యారో వాళ్ళందరికీ బీసీసీ ఇప్పించి రాజ్యాంగం మీద మీకున్న గౌరవం నిలబెట్టుకోండి. ఇక్కడ హిందూ కోటాలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తారు, అక్కడ మైనార్టీ కోటాలో వచ్చే రిజర్వేషన్లు అనుభవిస్తారు. మరి మా దళితులు ఏం కావాలి సార్? ఒరిజినల్ దళితులు ఏమైపోవాలి? కాబట్టి తప్పుడు ప్రచారం మానుకోండి. మీకు వీలుంటే సమాజంలో సామరస్య వాతావరణానికి, శాంతికి పరిష్కారం చేయండి. లేనిపోయిన అభూత కల్పనలు చేసి సమాజంలో చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం మానుకుంటారని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. అంతేకాదు, పదే అర్థం పర్థం లేని ఆరోపణలు, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఎవరు సార్? అక్కడ మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, ఒక యాదవ్ బిడ్డ, ఓడిపోయిన సర్పంచ్ గారు ఉన్నారు, అక్కడ ఒక బీసీ బిడ్డ. మరి బీసీలందరికీ మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు కదా. మరి ఆ బీసీల మీద అంటే మిగతా పార్టీలలో ఉండే ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ మదనవాదులు అవుతారు. అదే దళితులు కన్వర్ట్ అయితే మాత్రం వాళ్ళకి దళితులుగా కొనసాగుతారా? ఎందుకు ఈ కుట్రపూరిత ఆరోపణలు మీకు? సార్, మంచి పరిణామం కాదు. రండి, కలిసి ఉందాం. నిజంగా దళిత సమస్యల పరిష్కారానికి భుజం కలిపి పనిచేద్దాం. అంతేగాని ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని దళితులను ఈ సమాజం ముందు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అడ్డుకుంటుంది. మా రాష్ట్ర టీం కూడా అక్కడ పర్యటించింది, వాస్తవ పరిస్థితులను గమనించిండ్రు. కాబట్టి మీరు చేసిన ఆరోపణలు అన్నీ కూడా నిరాధారమైనవి. అక్కడ ఇరుపక్షాల మీద కేసులు నమోదైనవి, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నడవవు. బూటకు ఎస్సీ ఎస్టీ కేసులు. వాళ్ళు క్రైస్తవులు అయినటువంటి వాళ్ళకు ఏమర్హతం సార్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి? మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా, చెప్పండి, ఏ ఆర్టికల్ చెప్తుంది అట్లా?
కాబట్టి ఇవన్నీ మానుకోండి. ఈ తప్పుడు ప్రచారం మంచిది కాదు. మీరు ఇప్పటికైనా మానుకోండి. నిజమైన దళితుల పరిష్కారానికి, సమస్యల పరిష్కారానికి బాటలు వెతుక్కుంటారని, అందులో భాగంగా నిజంగా దళితుల సమస్యల పరిష్కారానికి మనం అందరం కలిసి పనిచేద్దాం. లేని పక్షంలో ఈ తప్పుడు ఆరోపణలు, ఈ తప్పుడు పద్ధతులను మాత్రం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. మీరు ఈ విషయం మర్చిపోద్దని మీకు తెలియజేసుకుంటున్నాం.